హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వాట్సాప్కి సంబంధించిన ఒక సూపర్ ట్రిక్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ట్రిక్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నార్మల్గా నా వాట్సాప్ని ఈ విధంగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నా వాట్సాప్ మొత్తం ఈ విధంగా ట్రాన్స్పరెంట్ లాగా మారిపోయింది అనమాట. మీరు బ్యాక్ సైడ్లో చూడొచ్చు, నా చేయి కనిపిస్తుంది. సో చాలామంది ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెట్ చేసుకుంటారు. సో అలా కాకుండా మీ వాట్సాప్ని మీరు ఈ విధంగా ట్రాన్స్పరెంట్ లాగా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి యూజ్ అంటే, మనం నార్మల్గా వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ముందుకు వాక్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి టైంలో మనం ముందు ఏదైనా రాయి ఉన్నా లేకపోతే ఏదైనా హోల్ ఉన్నా సరే మనకు అది తగిలే అవకాశం నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవడానికి వాట్సాప్లో బై డిఫాల్ట్ ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడొచ్చు, మీ వాట్సాప్ అయితే ట్రాన్స్పరెంట్ లాగా మారిపోతుంది అనమాట. సో మీరు కనుక మీ వాట్సాప్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ పక్కన ఎవరైనా సరే ఎవరైనా చూసినట్టయితే మిమ్మల్ని కూడా అడుగుతారన్నమాట, వాట్సాప్ని ఈ విధంగా ట్రాన్స్పరెంట్ లాగా ఏ విధంగా సెట్ చేసుకున్నాం అని చెప్పేసి. ఎందుకంటే ఇది చాలా కూల్ ఆప్షన్, మనకి ఎనీ టైం యూజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ వాట్సాప్ని ఈ విధంగా ట్రాన్స్పరెంట్ లాగా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ పైన ప్రెస్ చేసి పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా మీకు కింద గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ 12 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 12 ఆప్షన్స్ని వేరే రకాలుగా మీ వాట్సాప్లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా వాట్సాప్ని ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకా మీరు వేరే వాటిని ట్రై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. సో దానికోసం వాట్సాప్ని ట్రాన్స్పరెంట్ లాగా చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, వాక్ చాట్ మస్ట్ యూజ్ అని చెప్పేసి ఉంది కదా. సింపుల్ దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ వస్తుంది, వాక్ అండ్ చాట్ అని చెప్పేసి. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వాట్సాప్ వాడుతున్నారా లేకపోతే వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్గా ఓపెన్ వాట్సాప్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మీ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మీ వాట్సాప్ అయితే ట్రాన్స్పరెంట్ లాగా మారిపోతుంది అనమాట. సో బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, నా కెమెరా ఓపెన్ అయిపోయింది. మనం ఈ విధంగా ఎప్పుడైనా సరే చాట్ చేస్తూ ఎప్పుడైనా ముందుకు వెళ్తున్నా సరే మనం ముందు ఏముంది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో మనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే తక్కువగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, వాట్సాప్లో ఈ విధంగా ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి తెలియదు. అందరికంటే ముందు మీ మొబైల్లో మీరు సెట్ చేసుకున్నట్టయితే చూసే వాళ్ళు కూడా కంపల్సరీగా షాక్ అయిపోతారు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లోని వాట్సాప్ని ఈ విధంగా ట్రాన్స్పరెంట్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.